మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్లను కలిసి రాజమౌళి బ్లాక్బస్టర్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ యొక్క ఇలస్ట్రేషన్ ప్రయాణంలో ఈ రోజు మరో చిరస్మరణీయమైన రోజు అవుతుంది. ఆస్కార్ కీర్తితో సహా ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న తర్వాత ఆర్ఆర్ఆర్ ఈ రాత్రి లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో తన ప్రత్యక్ష కచేరీ ప్రదర్శనను నిర్వహించనుంది. తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం ఇప్పటికే లండన్లో ఉన్న రామ్ చరణ్, తన సహనటుడు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, స్వరకర్త ఎంఎం కీరవాణి మరియు ఇతరులతో సహా ఆర్ఆర్ఆర్ బృందంలో చేరనున్నారు. కీరవాణి బెన్ పోప్ నిర్వహించే రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ఆర్ఆర్ఆర్ సౌండ్ ట్రాక్ను ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్లో మహేష్ బాబు ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మహేష్ బాబును SSME 29 దర్శకుడు రాజమౌళి ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మహేష్ తాజా లుక్ను చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది. బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రత్యక్షంగా ప్రదర్శించబడుతున్న రెండవ భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్. అక్టోబర్ 2019లో బాహుబలి 2 నిమిషాలు ఎంఎం కీరవాణి ప్రత్యక్షంగా ప్రదర్శించారు. 148 సంవత్సరాలలో రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబడుతున్న మొదటి విదేశీ భాషగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. భారతదేశ కథ చెప్పే సంస్కృతికి ఏ దేశం సరిపోలడం లేదని రాజమౌళి అన్నారు. భారతదేశ కథ చెప్పే సంస్కృతికి ఏ దేశం సరిపోలడం లేదని రాజమౌళి అన్నారు. ఇటీవల ముంబైలో ప్రారంభమైన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 వేవ్స్ కి స్టార్ డైరెక్టర్ SS రాజమౌళి అతిథులలో ఒకరు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను ఉద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్ప కథ చెప్పే వారసత్వం గురించి అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వేల సంవత్సరాలుగా కథలు మరియు కథకుల భూమిగా ఉందని, పురాణాలు మరియు ఇతిహాసాల నుండి లక్షలాది కథలు వచ్చాయని రాజమౌళి పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత శక్తివంతమైన మరియు గొప్ప కథ చెప్పే సంస్కృతిని కలిగి ఉండటంలో భారతదేశానికి దగ్గరగా కూడా లేదు అని SSME 29 డైరెక్టర్ అన్నారు. భారతదేశంలో వందలాది భాషలు, విభిన్న కళారూపాలు మరియు దాని ప్రాచీన చరిత్రలో పాతుకుపోయిన లెక్కలేనన్ని కథలు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. కథ చెప్పడం ఎల్లప్పుడూ భారతదేశంలో ఉంది. మన కథన సంప్రదాయాల లోతు మరియు వైవిధ్యానికి మరే ఇతర దేశం సరిపోలలేదు అని ఆయన అన్నారు. అయితే ప్రపంచ మీడియా ఉనికి పరంగా భారతదేశం ఇప్పటికీ USA, దక్షిణ కొరియా మరియు చైనా వంటి దేశాలతో సమానంగా లేదని రాజమౌళి ఎత్తి చూపారు. మనకు ఉన్న శక్తిపై నాకు ఎటువంటి సందేహం లేదు. మనకు సరైన లాంచ్ యార్డ్ అవసరం. వేవ్స్ దానిని అందిస్తుందని నేను ఆశిస్తున్నాను అని ఆయన ముగించారు. రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, నాగార్జున, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి సినీ ప్రముఖులు మరియు రణబీర్ కపూర్, అలియా భట్, కార్తీక్ ఆర్యన్, నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాడ వంటి యువతారలు కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా రాజమౌళి తనతో కలిసి పనిచేసేటప్పుడు తన నటులను బహిరంగంగా కనిపించడానికి అనుమతించరు. కానీ మహేష్ బాబు దీనికి పెద్ద మినహాయింపు. సెట్ల నుండి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలు లీక్ అయినప్పటికీ దర్శకుడు మహేష్ చుట్టూ ఉన్న ఆంక్షలను కోల్పోయాడు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.